హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ వచ్చేసింది కదా. ఇప్పుడు అందరి పిల్లల ఐస్ క్రీమ్లని, కూల్ డ్రింక్స్ అని ఇలా అన్నీ ఏదో ఒకటి అన్హెల్దీ ఫుడ్స్ తప్ప ఇంకేమీ ఉండవు ఈ టైంలో. కాబట్టి కొంచెం అప్పుడప్పుడు పిల్లల కోసం అని ఇలా ఈవినింగ్ టైంలో స్నాక్స్ ఏమైనా చేసి పెడితే కొంచెం హెల్తీ ఫుడ్గా తిన్నట్టు ఉంటుంది కదా. అందుకని ఇలాంటిది ఏదైనా అప్పుడప్పుడు ట్రై చేయండి. దానికోసమని నేను శనగలు, బఠానీలు, కొమ్మ శనగలు తీసుకొని కొంచెం వాటర్ వేసి నానబెట్టేసుకున్నాను. వాటితో పాటు పెసలు కూడా నానబెట్టాను. ఆ పెసలు మాత్రం విడిగా నానబెట్టుకోండి, ఎందుకంటే అవి కుక్కర్లో వేసినప్పుడు ఉడికిపోతే బాగా పేస్ట్ అయిపోతాయి. అందుకని అలా పచ్చిగా ఉన్నాయి అందులో కలిపిస్తేనే బాగుంటాయి, చాలా టేస్టీగానే ఉంటాయి. మీ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, ట్రై చేసి చూడండి. ఎందుకంటే అవన్నీ ఉడికిపోయి ఉంటాయి కదా, అందులో ఇవి కలిపేసుకోవచ్చు, ఏం కాదు. వాటిలోనే వేరుశనగలు కూడా వేసేసాను. అవి కూడా నానబెట్టి తింటే చాలా బాగుంటుంది టేస్ట్, ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ ఒక 6 అవర్స్ బాగా నానితే బాగుంటుంది. కనీసం ఒక 4 అవర్స్ అన్నా నానాలి. అవి నానిన తర్వాత కొంచెం వాష్ చేసేసుకొని ఈ శనగలు అవన్నీ కుక్కర్లో వేసేసుకోండి. వేసేసి కరెక్ట్గా సరిపోయినంత వాటర్, కొంచెం ఉప్పు వేసేసుకొని ఒక 3 విజిల్స్ రానిస్తే ఈలోపు అవి బాగా ఉడికిపోతాయి. అవి ఉడికేలోపు కొంచెం పెసలు కూడా చక్కగా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకోండి. ఇవి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు అలాగే వదిలేయండి. మా పూరికి ఈరోజు నెక్స్ట్ ఇయర్ బుక్స్ ఇప్పుడే ఇచ్చేసారనమాట. అవన్నీ తీసుకొని కానీ నేను ఎండ్లో వచ్చేసరికి చాలా కష్టమైంది. అసలు అవి బుక్స్ బస్తాలో కూడా తెలియట్లేదు. అసలు వెయిట్ ఎంత ఉన్నాయంటే ఈ పిల్లలు ఎలా మోస్తారో ఏంటో వాటిని. అసలు చాలా వెయిట్ ఉన్నాయి బుక్స్. అవి మోసుకుంటూ ఇంటికి వచ్చేసరికి అయిపోయింది నా పని. ఈ కన్నయ్య ఒకటి మధ్యలో అల్లరి, అటు వెళ్ళిపోతాడు ఇటు వెళ్ళిపోతాడు, వాడితోనే సరిపోతూనే ఉంటుంది. పూరి కూడా వచ్చింది మాతో పాటు, ముగ్గురం కలిసి వెళ్ళొచ్చాం. ఆ బుక్స్ నేనే మోయలేకపోయాను, మా పూరి ఎలా మోస్తుంది మరి నెక్స్ట్ ఇయర్లో. అయినా మనకు అప్పుడే ఎప్పుడో జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే జూలై వచ్చే వరకు బుక్స్ ఏ ఉండేవి కాదు నాకు తెలిసినంత వరకు. అలాంటిది ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వకముందే ఈలోపే బుక్స్ అన్నీ ఇచ్చేస్తున్నారు. వీళ్ళిద్దరూ ఇంటి దగ్గర ఉండేటప్పుడు మాత్రం కొట్టుకుంటారు, కానీ బయటికి వెళ్తే మాత్రం అక్క తమ్ముడు అనుకుంటూ భలే తిరుగుతారు. అసలు చూడండి ఎంత చక్కగా చేతులు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా ఇచ్చేసారు, ఎగ్జామ్స్ కూడా అయిపోయాయి. మా పూరి హాలిడేస్ ఎప్పుడు ఇస్తారా, ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతామా అని వెయిట్ చేస్తూ ఉంది. ఏ రోజైనా ముందు అదే మాట, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తా, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్తా. ఈలోపు ఇది విజిల్స్ కూడా వచ్చేసాయి. 3 విజిల్స్ రాగానే ఇంకా ఆపేసి కొంచెం ప్రెషర్ అంతా పోనివ్వాలి. ఆ ప్రెషర్ పోయిన తర్వాత తీసుకుంటే కొంచెం చక్కగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి. పిల్లలకైతే కొంచెం బాగా ఉడకనివ్వండి, ఏం కంగారేం లేదు. మెత్తగా ఉడికినవే పెడితే త్వరగా అరుగుతాయి. ఆ చక్కగా ఉడికిపోయిన తర్వాత చూసుకోండి అసలు ఎలా ఉడికాయి ఏంటని మనం ఒకసారి చూసుకుంటే తెలిసిపోతుంది కదా. అవి మెత్తగా ఉడికిపోయాయి. అవి కొంచెం చల్లారిన తర్వాత పిల్లలకి ఒక చిన్న బౌల్లో వేసేసి కొంచెం నిమ్మకాయ పిండి వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఏది కావాలంటే అవి వేసుకోవచ్చు. మనం సలాడ్స్లో చేసుకోవచ్చు. కొంచెం ఆనియన్స్, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మనకు ఏమైనా సరిపోలేదు అనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. కొంచెం టొమాటోస్, అలాంటివన్నీ పిల్లలు ఇష్టంగా తినేవన్నీ అందులో వేసి ఈవినింగ్ స్నాక్స్లో వేస్తే బాగుంటుంది. కన్నయ్య అల్లరితో